ప్రైజ్ ద లార్డ్. దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకున్న ఉదయకాలంలో మీరు ఊరకనే నిలిచిన చోటటి యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయును. చూడండి, వాక్య భాగాన్ని గమనిస్తే కొన్నిసార్లు మన మీదకి వస్తున్న ఉపద్రవాలు, కొన్నిసార్లు మన మీదకి వస్తున్న పెను ప్రమాదాలు, కొన్నిసార్లు మన మీదకి వస్తున్న నిందలు, వాటిని చూసి మనం భయపడకూడదు, కలవరపడకూడదు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు కూడా భయపడుతున్నారు, కలవరపడుతున్నారు. ఎందుకంటే శత్రువులను చూసి భయపడుతున్నారు, సమస్యను చూసి భయపడుతున్నారు. ఏం చేయాలి మేము, మాకు తోచని పరిస్థితిని భయపడుతున్నారు. దేవుడు అంటాడు, నువ్వు ఎంతవరకు నీ సమస్యని సాల్వ్ చేసుకోగలుగుతావు, ఎంతవరకు నీ పరిస్థితులను బాగు చేసుకోగలుగుతావు? మనుషుడి వల్ల కాదు కదా, మనుషులు మట్టి వంటి వారు, ఊపిరి వంటి వారని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నువ్వు గమనించినట్టయితే ఊరకనే నిలుచొని దేవుడు చేయబోతున్న కార్యాలు చూడమని, నీ పక్షంగా దేవుడు కార్యము చేస్తాడని చెప్తా ఉన్నాడు. ఎన్నన్నా జరగని, ఏదన్నా కానీ నువ్వు అనుకున్న గమ్యస్థానానికి, నువ్వు అనుకున్న కార్యమును నా ప్రభువు చేస్తాడు. అయితే నువ్వు ఊరక నిలబడి చూడు. ఊరక నిలబడంటే మౌనంగా ఉండి మెలకొండ ఉండమని కాదు. నీకు వ్యతిరేకంగా వస్తున్న ప్రతిదీ అది నిన్నేమీ చేయదని ధైర్యంగా ఉండమని, నీ మీదకి వచ్చేది ఏదైనా ఆయన తొలగించి నీకు సహాయం చేసి నిపక్షంగా యుద్ధం చేసి నీ సమస్యని పరిష్కరిస్తాడు. నీ కుటుంబంలో ఉన్న సమస్యను పరిష్కరిస్తాడు. ఉదయకాలమున దేవుని కొరకు మౌనంగా కనిపెట్టుకొనుండు. నీ పక్షంగా దేవుడు అద్భుతమైన కార్యములు జరిగిస్తాడు. అటు కృప పరిశుద్ధ ఆత్మ మనకు తోడే ఉండును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమున నీ బిడ్డలు ఏ కలవరాల మధ్య, సమస్యల మధ్యలో ఉన్నా వాటిని తొలగించి మీరు ముందుకు నడిపించమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.